ఏంట్రా ఏంట్రా హడావిడి ఏంటి, ఆ కంగారేంటి, ఆ స్పీడ్ ఏంటి? ఏం జరిగిందిరా? ఏం చెప్పమంటావు తాతయ్య? మా ఆవిడ నన్ను 3 రోజుల నుంచి నా మీద గొడవ పడుతూ నన్ను దగ్గర కానికుండా ఉంటుంది తాతయ్య. నాకు చాలా బాధేస్తుంది తాతయ్య, నాకు చాలా చిరాగ్గా ఉంది తాతయ్య. ఈరోజు నేను ఎలాగైనా సరే మందు తాగి తీరాల్సిందే తాతయ్య. ఏంటి? మీ ఆవిడ దగ్గరికి రానిట్లేదు, నువ్వు మందు తాగుతావా? మందు తాగకుండా ఉంటే మీ ఆవిడ నీకు దగ్గరికి రానిచ్చిదారా? అవన్నీ నాకు తెలియదు తాతయ్య. నాకు చాలా బాధగా ఉంది తాతయ్య, నాకు చాలా చిరాగ్గా ఉంది తాతయ్య. ఈరోజు ఎలాగైనా సరే నేను మందు తాగి తీరాల్సిందే తాతయ్య. సరేరా, నువ్వు పగలు ఎక్కడికి వెళ్తున్నావురా? పగలు పనికి వెళ్తున్నావు తాతయ్య. రాత్రులు ఎక్కడికి వెళ్తున్నావురా? రాత్రులు నిద్రపోతున్నా తాతయ్య. రాత్రులు నిద్రపోవటం కాదురా, రాజీ కుదిరించుకోవాలి. అంటే రాజీ అంటే కూడా తెలియకుండా పెళ్ళి ఇలా చేసుకున్నవరా? పగలు భార్యాభర్తలు గొడవ పడ్డా రాత్రి రాజీ కుదిరించుకోవాలి. నువ్వు ముక్కే పట్టుకుంటావో, మూతే పట్టుకుంటావో, గడ్డమే పట్టుకుంటావో, కాళ్ళే పట్టుకుంటావో నాకు తెలియదు. తెల్లారిపాటికల్లా మీ ఇద్దరి మధ్య రాజీ కుదరాలి. దాన్నేరా కాపురం చక్కదిద్దుకోవటం అంటే. అర్థమైంది తాతయ్య, నాకు అర్థమైంది తాతయ్య. అందుకే తాతయ్య, మీలాంటి పెద్దవారు, అనుభవం గలవారు ఇంటికి ఒక్కరున్నా చాలు. ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలైనా తీరుతాయి, ఎలాంటి కాపురమైనా చక్కదిద్దొచ్చు. మా మంచి తాతయ్య.